మనం బైన్సాలోని వేదం స్కూల్లో ఉన్నాము. వేదం స్కూల్ అనగానే వేదం అనగానే దాంట్లోనే ఉంది అర్థం. పాఠశాలకు సంబంధించి ఇక్కడ ఆ పాఠశాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ వ్యాస్ గారితో ఉన్నాము. ఈ స్కూల్ గురించి, వేదం స్కూల్ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. వేదం స్కూల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది సార్? వేదం స్కూల్ 2013 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది సార్. అప్పుడు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు స్ట్రెంత్ ఎంత ఉండే, ఇప్పుడు స్ట్రెంత్ ఎంత ఉంది సార్? పాఠశాల ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాదాపు స్ట్రెంత్ అంటే మా యాజమాన్యం శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు గతంలో ఇక్కడే ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేశారు. ఆయనకున్న మంచి పేరు వల్ల మాకు మొదటి సంవత్సరంలోనే దాదాపు 500 మంది అడ్మిషన్స్ జరిగినాయి సార్. తర్వాత సంవత్సరాలు గడిచిన కొద్దీ, స్కూల్ పేరు పెరిగిన కొద్దీ మేము 10th క్లాస్ రిజల్ట్స్ కానీ, మేము ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కానీ వాటికి అట్రాక్ట్ అయ్యి ఈరోజు మాకు మంచి స్ట్రెంత్, మంచి పొజిషన్లో ఉన్నాం సార్. ఇక్కడ వేదం స్కూల్స్కి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి సార్? సార్ వేదం స్కూల్స్కి పర్టికులర్గా అంటే ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు మొదటి 3-4 సంవత్సరాలు ఇక్కడే రెసిడెన్షియల్ బోర్డింగ్ క్యాంపస్ కూడా ఉండే, ప్లస్ డే స్కూల్ ఉండే సార్. ఇప్పుడు మాకు టోటల్గా 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక బ్రాంచ్ నిర్మల్లో వేదం గ్లోబల్ స్కూల్ అని, రెండవది ఇక్కడే బైన్సా నుండి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఖద్గాం గ్రామంలో వేదం తపోవన్, అది ప్యూర్లీ రెసిడెన్షియల్ పాఠశాల సార్. సో దీన్ని బట్టి టోటల్ 3 బ్రాంచెస్ ఉన్నాయి సార్. సార్ 3 బ్రాంచెస్లో చూసుకుంటే స్ట్రెంత్ ఎంత ఉంటుంది సార్? 3 బ్రాంచెస్లో కలిపి దాదాపు 2500 మంది స్ట్రెంత్ ఉంటుంది సార్. సార్ మొన్న పోయిన అకాడమిక్ ఇయర్ గాను 10th క్లాస్ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి సార్? సార్ గత సంవత్సరం 10వ తరగతి ఫలితాలు మనం గనక చూస్తే నిర్మల్ జిల్లాలోనే 2వ పాఠశాల సార్. అత్యధిక 10 GPA మార్కులు రావడం, 33 మంది విద్యార్థులకు వచ్చినాయి సార్ 10 GPA. సార్ పిల్లలు ఇంకా మంచిగా చదువుకోవాలి అనడానికి ఏ విధమైన ప్రణాళికలు రూపొందించారు సార్? సార్ పిల్లలు ఎక్కువగా మనం ప్రస్తుత పోటీ ప్రపంచం, కాంపిటేటివ్ వరల్డ్ కనుక చూస్తే సార్, చాలామంది పిల్లల్లో ఒక ఏమంటారు దాగిన నైపుణ్యాన్ని మేము వెలికి తీసే ప్రయత్నం మొదటి
మొదటగా మేము చేసేది అదే సార్. ఎందుకంటే పిల్లల్లో వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే, చెప్పాలనుకుంటే లోపల ఏదో బాధనో భయమో లేకపోతే వాళ్ళు చెప్పలేవు అనే వాటిని ఆ స్టేజ్ ఫియర్ని గనక మనం వెలికి తీస్తే ఒకటి, రెండవది వాళ్ళు కూడా ఏదైనా సాధించగలవనే కాన్ఫిడెన్స్ జనరేట్ చేస్తే డెఫినెట్గా అది మా ప్రైమరీ ఫోకస్. ఒకటి మారల్ వాల్యూస్, ఎందుకంటే అది లేనిది సంస్కృతంలో మనం అంటాం కదా సార్, విద్యా వినయన శోభతి అని. వినయం లేని విద్య దేనికి పనికి రాదు. అందుకని పిల్లలకు మేము మొట్టమొదటగా డిసిప్లిన్, పంక్చువాలిటీ, ఆ తర్వాత అకాడమిక్స్కి తీసుకెళ్తే వాళ్ళకు వాళ్ళ కెరీర్కి, ఎడ్యుకేషన్కి ప్లస్ ఒక హ్యూమన్ అంటే ఒక మనిషిగా తను ఎలా ఎదగాలనే దానికి ఫౌండేషన్ లే చేసే మొదటి ప్రయత్నం మాది సార్. అది సార్ ఈ 10th క్లాస్ విద్యార్థులకి జేఈ మీన్స్ నీట్ అనేది చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా అది ఉపయోగపడుతుందంటారు? సార్ ఇప్పుడు మీరు దాదాపు మన జిల్లా కాకుండా మొత్తం రాష్ట్రంలో పాఠశాలలు చూస్తే అన్ని పాఠశాలలు దాదాపు 6వ తరగతి నుండి ఈ జేఈ నీట్ వీటికి ఫౌండేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మా పాఠశాలలో కూడా ఆ ఫౌండేషన్ ఉంది సార్. మా ప్రణాళిక ఏంటంటే ఐఐటి, జేఈ, నీట్ ఈ మూడు ప్రస్తుత ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువగా స్ట్రాంగ్ హోల్డ్ పట్టిన ఎడ్యుకేషన్ సిస్టమ్. అందులో ఏఐ కూడా వచ్చేసింది ఇప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పక్కన పెడితే నీట్, ఐఐటి అండ్ జేఈకి మేము పర్టికులర్గా మా పాఠశాలలో 6th, 7th, 8th, 9thలో ఐఐటి సెక్షన్ సెపరేట్గా ఉంటుంది. వాళ్లకు ప్రతి వారం కంపల్సరీ శనివారం నాడు వీక్లీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మంత్లీ ఒకసారి దాన్ని క్యూములేటివ్ టెస్ట్ల రూపంలో పెడతాం. దీనికి రీజన్ ఏంటంటే సార్, పిల్లలు ఈ స్టేజ్లో, ఈ ఏజ్లో గనక వాళ్ళు ఈ పోటీ ప్రపంచాన్ని గనక ఎదిరించే పొజిషన్లో ఉంటే వాళ్ళకు రేపు ఐఐటి, జేఈకి వాళ్ళకు మంచి ఫౌండేషన్ వస్తుంది. ప్లస్ ఆ చదువుని కూడా వాళ్ళు చాలా ఈజీగా క్యాచ్ చేస్తారనే కాన్సెప్ట్ మెయిన్ సార్. సార్ అంటే నాకు వచ్చిన డౌట్, విద్యార్థులకు ఇవన్నీ చేయడం వల్ల భారం పడుతుందేమో సార్? సార్ భారం పడదు సార్. ఎందుకంటే ఏమి లేదు, ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు 9వ తరగతిలో ఉన్న సైన్స్ కాన్సెప్టే పట్టుకుందాం ఒక మాటకి. దానివల్ల ఏం జరుగుతుందంటే సార్, 9th క్లాస్ స్టేట్ సిలబస్లో ఉన్న ఆ కాన్సెప్ట్ వీళ్ళకి 6th క్లాస్లోనే నేర్చుకోవడానికి దొరికినప్పుడు 9thలో ఎదిగినప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్ ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్ని క్యాచ్ చేయగలుగుతాడు. అన్నింటికంటే మించి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మా పూర్వ విద్యార్థులు ఎప్పుడైతే పాఠశాలలకు వస్తారో, ఇప్పుడు ఐఐటి సెక్షన్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పిల్లలు మాతోనే వాళ్ళ బాధ పంచుకునేవాళ్ళు. సార్ కొంచెం అక్కడ ఫిజిక్సో, కెమిస్ట్రీయో, బయాలజీయో మాకు కొంచెం 10% కొంచెం మిస్ అవుతుంది సార్ అంటే, వాళ్ళ ఆ చిన్న కంప్లైంట్ని మేము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఒక మెసేజ్గా తీసుకొని ఐఐటి సెక్షన్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల దాని రిజల్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్ ఇంటర్మీడియట్ వెళ్ళిన పిల్లల్లో ఉన్న సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ చూస్తే ఆ ప్రాబ్లమ్ని మేము సార్ట్అవుట్ చేయగలిగినామనే ఒక కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది సార్. సార్ పూర్వ విద్యార్థులు ఎవరైతే ఐఐటి, జేఈకి ముందు వచ్చిండో వాళ్ళు ఏమంటే సార్, అక్కడ ఉండే సబ్జెక్ట్స్లో కొంచెం జ్ఞానం, ఆ నాలెడ్జ్ని ఎక్కడో 10% కాన్సెప్ట్ మిస్ అవుతుంది అనే కంప్లైంట్ చేశారు వాళ్ళు. సో దాన్ని మేము ఒక చిన్న మెసేజ్గా తీసుకొని, ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ఏమంటారు పర్టికులర్ టీచర్స్ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసి ఈ సెక్షన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి స్కిల్ ప్రతి స్టూడెంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు కనుక ప్రయత్నిస్తే వాళ్ళ స్కిల్ని కంపల్సరీ డెవలప్ చేయగలుగుతారు. సో ఐఐటి, జేఈ, నీట్కి మేము వేసే ప్రణాళికనే అలా సార్. 6వ తరగతిలో ఉన్న అబ్బాయికి 9th క్లాస్ స్టేట్ సిలబస్లో ఉన్న బయాలజీయో సబ్జెక్ట్ కాన్సెప్ట్ని నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంటర్మీడియట్స్లో ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. వాళ్ళు దానికి రెడీ అయి ఉంటారు ఈవెన్ బిఫోర్ ఇంటర్మీడియట్ అని. అదే భారం కాదు, జ్ఞానం పెరుగుతుంది అని చెప్తా ఉన్నారు సార్. సంతోషం సార్. ఇంకోటి వచ్చి ఇటు విద్యార్థులకు విద్యనే కాకుండా కోకరికులం యాక్టివిటీస్, ఎక్స్ట్రా కోకరికులం యాక్టివిటీస్ ఏమైనా నిర్వహిస్తారు ఇక్కడ? సార్ మొట్టమొదటగా మీరు కనుక విద్యా వ్యవస్థని చూసినట్టయితే 2013-14 సంవత్సరంలో మన రాష్ట్ర ప్రభుత్వం సిసిఈ ప్యాటర్న్ని ఇంట్రడ్యూస్ చేసింది. మళ్ళీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కూడా 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కొంచెం అప్డేట్ చేయడం జరిగింది. సో దీన్ని అంటే అక్కడ ముందు సార్ ఏంటంటే టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉంటుండే. సో టీచర్ని
స్టూడెంట్ రిసోర్స్గా యాక్సెప్ట్ చేసి టీచర్ ఉంటేనే జరిగేటట్టు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు పీర్ గ్రూప్ లెర్నింగ్ అంటే ఒక గ్రూప్లో వాళ్ళకు క్రియేట్ చేసి వాళ్ళు కాన్సెప్ట్ని డిస్కస్ చేసే విధంగా స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ జరిగింది. సో దీనివల్ల స్టూడెంట్కి వచ్చే అడ్వాంటేజ్ లాభం ఏంటంటే సార్ వాళ్ళు వాళ్ళ యొక్క సబ్జెక్ట్ యాక్టివిటీని కానీ పెంపొందించగలుగుతున్నారు. స్పెషల్గా భాష తెలుగు, హిందీ, ఇంగ్లీష్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. సో ఈ భాషలపై పట్టు రావడం వల్ల వాళ్ళకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వేరే కంపెనీస్లో వచ్చినప్పుడు వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడంలో వాళ్ళకు ఏంటంటే మన పాఠశాలలో ప్రతి నెల 2 నెలలకు ఒకసారి మనము స్పీచ్ కాంపిటీషన్స్ పెడతాం, ఎలోక్యూషన్ అని. కొందరు పిల్లలు ఏంటంటే సార్ గిఫ్టెడ్ ఉంటారు, వాళ్ళకి ఎక్స్టెంపో అంటే టాపిక్ ఇచ్చిన 5 నిమిషాల్లో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఇమ్మీడియట్గా చెప్పగలిగే స్థాయిలో ఎదిగే ఛాన్స్ ఇస్తాం మనం. ఇవి కాకుండా ఈవెన్ ప్రైమరీ క్లాసెస్లో మీరు గమనించుంటే ఈరోజు యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్లో మన పాఠశాల పేరు బైన్సాలో చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా అంటే యాక్టివిటీస్ని బట్టి చదువు నేర్పిస్తారని ఒక క్రియేటివ్ స్కూల్ అనే పేరు మనకు డిస్ట్రిక్ట్లో వచ్చింది సార్. సార్ ఏంటి సార్ నా ద్వారా పబ్లిక్ అంటే విద్యార్థిని తల్లిదండ్రులకు కానీ సొసైటీకి కానీ మనం ఒక చిన్న క్వశ్చన్ నా ద్వారా చేస్తాను సార్. ఏంటి సార్ పర్టికులర్గా స్కూల్ పేరు వేదం అని, ఇంకోటి వచ్చి తక్కువ ఫీజులతో అంటే రన్ చేయడము, దీన్ని స్కూల్ని రన్ చేయడము అంటే ఏమేంటి సార్ ఆ స్కూల్ ఏమేంటి? వేదం అంటే సారీ సార్, వేదం అనేది ఒక మంచి వర్డ్ సార్, ఒక మంచి వర్డ్. అంటే వేదం అంటే ఈక్వల్ టు మనం చదువు అంటే జ్ఞానంతో కూడుకున్న వర్డ్ వస్తుంది, అది దాంతో స్కూల్ పేరు పెట్టిండు. ఇటు సైడ్ వచ్చి తక్కువ ఫీజులు చేస్తూ ఉన్నారు. దాని గురించి సార్ మొట్టమొదటగా మీరు చూస్తే వేదం అనేది ఒక ఆధ్యాత్మిక పదం సార్. ఆధ్యాత్మిక పదాన్ని మనము విద్యా వ్యవస్థలో వాడితే దానివల్ల వచ్చే ఆ సంచలనం ఏమంటారు, రెవల్యూషన్, దాన్ని మనం పిల్లల్లో ఏంటంటే సార్ ఫీజులు ఎక్కువ విషయం అనేది కాదు సార్. దాదాపు పేరెంట్స్ అన్నింటికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇంకోటి సార్ అఫోర్డబుల్ ఫీజు ఉండడం వల్ల ఏంటంటే మాకు ఏమంటారు నంబర్ రీచ్ అవుట్ కూడా చాలా బాగుంది. పేరెంట్స్ కూడా అంటే వాళ్ళ పేరెంట్ ఎవరైతే మా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ట్రాన్స్పరెంట్గా వాళ్ళు చెప్పడం, మేము వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ని వాళ్ళు ఏదైనా అంశాన్ని మా ముంగట తీసుకొచ్చి పెట్టినట్టయితే మేము దాన్ని ఒక సీరియస్గా తీసుకొని ఆ కమిటీ ఆఫ్ టీచర్స్తో డిస్కస్ చేసి దానికి మేమేం యాక్షన్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయగలుగుతామనే ఒక కాన్సెప్ట్తోని పాఠశాల వ్యవస్థ నడుస్తుంది సార్. రెండవది వేదం, మీరు అన్నట్టు ఈ పేరు పెట్టడానికి వెనుక కారణం ఒకటి ఆధ్యాత్మికత సార్. ఎందుకంటే ఏది ఏమున్నా మనం మన రూట్స్ని మన పునాదిని మర్చిపోలేము. భారతదేశం 4 వేదాలు ఉంటేనే ఈ దేశానికి అర్థం ఉంది. సో అలాంటప్పుడు ఆ వేదాన్ని మనం ప్రతిరోజు నిజ జీవితంలో పాటిస్తే చూస్తే ఇంకా మంచిది ఉంటుందని నా భావన. సార్ ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో ఫ్యాకల్టీస్ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ చదువు ఎక్కువ వరకు? సార్ దాదాపు మేము పాఠశాలలో ఉన్న ఫ్యాకల్టీని చూస్తే, టీచర్స్ ఉపాధ్యాయ బృందాన్ని చూస్తే ఇక్కడ ఏంటంటే సార్ ప్రీ ప్రైమరీ వాళ్ళకు టీటీసీ ట్రైన్డ్ ఉండడం తప్పనిసరిగా ఉంటుంది. మిగతా హై స్కూల్ వాళ్ళు దాదాపు బీఎడ్ కంప్లీట్ చేసి ఉంటారు. ఇంకోటి సార్ మేము గమనించేది లేదా మేము చూసేది ఏంటంటే పాఠశాలలో చెప్పడానికి వచ్చిన ఉపాధ్యాయుల్లో, ఎందుకంటే సార్ ప్రతి టీచర్ ప్రతి స్కిల్ ఉండదు, కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్లో తనకున్న కమాండ్ని, తనకున్న గ్రిప్ని, తనకున్న నాలెడ్జ్ని పిల్లలకు అందించడంలో సక్సెస్ఫుల్గా ఈ టీచర్ సక్సీడ్ అవుతాడు అనే కాన్ఫిడెన్స్ జనరేట్ అయితే మాత్రం ద పర్సన్ ఈస్ ఆన్ ద బోర్డ్. ఆ టీచర్ని మేము ఇమ్మీడియట్గా సెలెక్ట్ చేస్తాం సార్. సార్ ఈ బడ్జెట్ స్కూల్కి ఉన్న కార్పొరేట్ స్కూల్కి వ్యత్యాసం ఏమిటి సార్? బడ్జెట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్కి తేడా అన్నట్టు నేను పెద్దగా దాని గురించి ఏమి అనలేను. కానీ ఒకటి మాత్రం ఏంటంటే సార్, కానీ కొన్ని కార్పొరేట్ వ్యవస్థల్లో జరిగే అంశం అంటే ప్రాబ్లం అన్నట్టు ఏముండదు సార్.
కొంచెం వర్క్ ఎక్కువ తక్కువలో ఉండొచ్చు. రెండవది వాళ్ళకు ఒక రెస్ట్రిక్ట్ లిమిట్ అయ్యి టైం టేబుల్ లేదా ఒక రోజులో ఏది ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది వాళ్ళకు క్లియర్గా ఉంటుంది. ప్లస్ మా పాఠశాలలో ఉండేది ఏంటంటే టీచర్కి తను ఆ సబ్జెక్ట్ కాకుండా సబ్జెక్ట్ రిలేటెడ్, టాపిక్ రిలేటెడ్ అయినా ఎక్స్ట్రా నాలెడ్జ్. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు పంచాయతీ వ్యవస్థ ఉంది అనుకుందాం, సోషల్ సామాజిక శాస్త్రం టాపిక్లో సబ్జెక్టులో. సో మేము చేసేది ఏంటంటే సార్, ఇమ్మీడియట్గా ఆ పిల్లల్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎక్కడైనా వెళ్ళి ఆ సర్పంచ్తో ఒకసారి మాట్లాడి ఆ పిల్లల్ని ఇమ్మీడియట్గా సర్పంచ్ ఒక గ్రామం అభివృద్ధి వ్యవస్థ ఏంటి ఎలా అన్నది ఒక ఫీల్డ్ ట్రిప్ రూపంలో వాళ్ళకి ఇమ్మీడియట్గా అక్కడ తీసుకెళ్తాం. అదే సైన్స్ విషయానికి వస్తే ఇప్పుడు మిషన్ భగీరథ అనే ఉంది. సో అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది డిజిటల్ బోర్డు ప్లస్ 4 గోడల్లో కాకుండా క్లాస్ బయట డైరెక్ట్ మిషన్ భగీరథ ఆ లొకేషన్లో తీసుకెళ్ళి చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే పిల్లలకు ప్రాక్టికల్గా ఈ ప్రాసెస్ని వాళ్ళు కళ్ళాగా చూస్తారు. ఆడియో విజువల్ వేలో చూస్తారు సార్. సార్ కరోనాకు ముందు, కరోనా తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది సార్ పరిస్థితులు? సార్ కోవిడ్కి ముందు, కోవిడ్కి తర్వాత విద్యా వ్యవస్థలో చాలా ఏమంటారు అనూహ్యమైన మార్పు వచ్చింది సార్. ఎందుకంటే ఆ సమయాల్లో జరిగింది ఏంటంటే అప్పుడు కూడా విద్యా వ్యవస్థ ఇలాగే ఉండే, కానీ అనుకోని పరిస్థితులు దాదాపు 20 నెలలు లేకపోతే 2 సంవత్సరాలు అందం, 2 సంవత్సరాలు పిల్లలు బడికి దూరం ఉండడం. ఆ సిచ్యువేషన్లో కూడా మేము మొట్టమొదటగా మా పాఠశాల యాజమాన్యం ప్లస్ అప్పుడు పాఠశాలలో ఉన్న ప్రతి ఉపాధ్యాయునికి నేను మీ ఛానల్ ద్వారా 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే సార్ అప్పుడు కూడా ఆ 20 నెలలు టీచర్స్ ఆన్లైన్ విద్యా బోధనని కంపల్సరీ పాటించారు సార్. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే 20 నెలలు 2 రోజులు కాదు, 20 రోజులు కాదు, 20 గంటలు కాదు, 20 నెలలు అంటే దాదాపు 550-70 రోజులు సార్. అందులో వాళ్ళు పిల్లలు విద్యకి దూరం ఉంటే మళ్ళీ ఆ లోటుని వాళ్ళు మళ్ళీ రికవర్ చేయలేవనే ఆలోచన. సో దాన్ని బట్టి మేము ఇమ్మీడియట్గా టీచర్స్తోని మీట్ అయ్యి వాళ్ళకు ఉన్న మ్యాటర్ చెప్పిన ఇమ్మీడియట్ వాళ్ళు సరే మేము ఆన్లైన్ టీచింగ్ చేయడానికి సిద్ధం, మీవేమి చెప్తే దానికి మేము రెడీ అన్నట్టు టీచర్స్ కూడా మెయిన్ కోఆపరేట్ చేయడం అనేది మాకు చాలా హెల్ప్ చేసింది సార్. మళ్ళీ ఇప్పుడు యథావిధి స్థాయికి వచ్చిరా సార్ పిల్లలు? మొత్తం మొదటగా సార్ మొదటి 3-4 నెలలు లేదా కోవిడ్ తర్వాత మొదటి సంవత్సరం కొంచెం ఇబ్బందులు అయినాయి సార్ పిల్లల పద్ధతుల్లో కానీ లేదా వాళ్ళ అటెన్షన్ స్కిల్లో కానీ. ఎందుకంటే 20 నెలల తర్వాత వాళ్ళు పాఠశాలలకి రావడం, కానీ ఇప్పుడు మళ్ళీ నార్మల్ వచ్చేసింది సార్. సార్ పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడన్నా నిర్వహిస్తారా? ఒకవేళ పేరెంట్స్ మీటింగ్ కనుక కండక్ట్ చేస్తే వాళ్ళు ఎలాంటి సమస్యలు మీ దగ్గరికి తీసుకొస్తా ఉన్నారు, దానికి పరిష్కారం ఎట్లా చూపిస్తాం? సార్ మొదటగా పేరెంట్స్ మీటింగ్ మేము సంవత్సరానికి 3-4 సార్లు పెడతాం సార్. కానీ మా పాఠశాలలో ఏంటంటే సార్ డివైడ్ చేసింది ఉంది సార్. అంటే ప్రీ ప్రైమరీ, నర్సరీ టు యూకేజీ క్లాసెస్కి 1st, 2కి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, 3rd to 5th ఒకటి, 6 to 10 ఒకటి. ఇదే పద్ధతిలో మేము పేరెంట్స్ మీటింగ్ కూడా నిర్వహిస్తాం. ఎందుకంటే సార్ ఇప్పుడు దాదాపు ఇక్కడ ఈ పాఠశాలలో 1300 మంది పిల్లలు ఉన్నప్పుడు ఒకేసారి 1300 మంది పేరెంట్స్కి మీటింగ్ కనుక పెడితే అది ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాంటప్పుడు మేము 3-4 లెవెల్స్లో మీటింగ్ పెడతాము ఒకటి. రెండవది కొన్ని విషయాలు ఏంటంటే సార్ ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రపంచంలో లైఫ్ అంతా మెకానికల్ అయిపోయింది. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లలు ఎమోషనల్గా ఫ్యామిలీకి దూరం ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి, హోంవర్క్ వల్ల దేనివల్ల కానీ. అందుకని మేము ఏం చేస్తామంటే సార్ పేరెంట్స్ మీటింగ్కి ఇంకా ఎడిషన్గా మదర్స్ మీటింగ్ సెపరేట్గా కండక్ట్ చేస్తాము, మదర్స్కి వర్క్షాప్ పెడతాము. మళ్ళీ గ్రాండ్ పేరెంట్స్ మీటింగ్ కూడా, ఎందుకంటే మనం ఇంగ్లీష్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటాము, కానీ కొన్ని విషయాలలో సార్ మనం ఇంట్లో కనుక పరిస్థితులు గమనిస్తుంటే ఇంట్లో ఉన్న వృద్ధులు ఓల్డ్ పీపుల్కి కొంచెం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కనెక్ట్ అయ్యి పెద్దగా అయినప్పుడు డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎమోషనల్ కాంటాక్ట్ వాళ్ళకు దెబ్బ తినకుండా ఉండడానికి మేము పేరెంట్స్ మీటింగ్తో సహా మదర్స్ మీటింగ్ కూడా పెడతాము, గ్రాండ్ పేరెంట్స్ మీటింగ్ కూడా పెడతాము. రెండవ ప్రశ్న సార్, దీనికి వాళ్ళు చెప్పే సమస్య, దానికి పరిష్కారం మీరు ఎలాగైతే అన్నారో ఇంకో సిస్టమ్ మా దగ్గర ఉంది సార్. అంటే జూలై నెల నుండి ఒకసారి అంటే టోటల్ స్ట్రెంత్ సెట్ అయిన తర్వాత
మేము ప్రతిరోజు ఒక 5 మెంబర్స్ పేరెంట్స్ని స్కూల్లో కంపల్సరీ ఇన్వైట్ చేస్తాం సార్. ఎందుకు 300 మంది వచ్చినప్పుడు వాళ్ళు చెప్పడము చెప్పకపోవడం ఎందుకు, వాళ్ళు హెజిటేట్ అవ్వకుండా 5 మెంబర్స్ని మేము పర్సనల్గా కాల్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మరి ఈ నెలలో వీళ్ళ చదువులు ఎక్కడైనా ఏమైనా తేడా చూసారా సార్, డిస్టర్బెన్స్ ఏమైనా అయిందా, వాళ్ళు ఎక్కడైనా దెబ్బ తింటున్నారా, పర్సనల్గా కొన్ని చెప్పలేని విషయాలు కూడా పేరెంట్ ఏమైనా ఉంటే టీచర్తోని ఫ్రాంక్గా చెప్తే మేము దాన్ని బట్టి ఆ పరిష్కారాన్ని టీచర్స్తోని డిస్కస్ చేసి, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎలా ఉంటాయి సార్ విద్యా వ్యవస్థ స్పెషల్లీ లాంగ్వేజెస్లో నడిచేది లెర్నింగ్, స్టడింగ్, రీడింగ్, రైటింగ్ వీటి మీద డిపెండ్ ఉంటుంది సార్. సో LSRW కాన్సెప్ట్ని మనం గమనించినట్టయితే కొంతమంది విద్యార్థుల్లో వాళ్ళు చదవగలుగుతారు, రాయలేరు, లేదా రాయగలుగుతారు, చదవలేరు. సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలని క్షుణ్ణంగా టీచర్స్తో డిస్కస్ చేసి దానికి తగిన పరిష్కారం ప్లస్ పేరెంట్స్కి ఒక చిన్న రూల్ పెట్టింది ఉంది సార్, లైక్ ప్రతి నెల కనీసం వాళ్ళు ఒకసారి అయితే పాఠశాలకు రావాలి, లేదా నెలకు ఒకసారి క్లాస్ టీచర్తో ఫోన్ చేసి కనుక్కొని ఇంకేమైనా వాళ్ళ నుండి, ఎందుకంటే సార్ చప్పట్లు కొట్టడానికి 2 చేతులు కావాలి, ఒకటి టీచర్, రెండవది పేరెంట్. అప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేసిన డెవలప్మెంట్ అవుతుంది. సో పేరెంట్స్ నుండి మేమేమైనా ఆశిస్తే వాళ్ళకు చెప్తాం సార్, మీ నుండి మాకు ఇలాంటి సపోర్ట్ కావాలి, ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా చేయండి, మీకు రిజల్ట్ కంపల్సరీ వస్తుంది అని. సరే, కంపారిజం ఉంది కదా, పేరెంట్స్ కూడా కంపేర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ పిల్లోడు ఎట్లా చదువుతున్నాడు, నువ్వెందుకు చదువుతలేవని వాళ్ళ కుర్రోనికి అనడం కానీ, అటు విద్యార్థులు కానీ ఆమె అట్లా చదువుతుంది నేను ఇట్లా చదువుతున్నాను కంపేర్ చేసుకుంటా ఉన్నారు. ఈ కంపారిజం కరెక్టే అంటారా? ఈ దీంట్లో తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు కరెక్ట్ అంటారా, ఎట్లా అంటారు మీరు? సార్ కంపారిజన్ లేదా పోల్చడం అనుకోండి అన్నింటికంటే పెద్ద తప్పు, అది పిల్లలైనా, ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడైనా, లేదా తల్లిదండ్రులైనా చేసేది అన్నింటికంటే పెద్ద తప్పు పోల్చడం సార్. ఒక చేతికున్న 5 వేలల్లో సమానత్వం ఉండదు, అవి సేమ్ ఉండవు. అలాంటప్పుడు మనం ఒక పాఠశాలలో ఒక తరగతిలో చదివే విద్యార్థులు కన్నా 2 పిల్లల్లో తేడాలు ఉంటాయి సార్. గుణాలు ప్రతి అబ్బాయిలో ప్రతి పిల్లల్లో సేమ్ గుణాలు కనుక ఉండుంటే వ్యవస్థనే వేయి ఉంటుండే. నాకు మీరు అడిగినట్టయితే కంపారిజన్ ఎవరితోని ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఒక పర్సన్ స్కిల్ని డిసైడ్ చేసేది, సక్సెస్ని డిసైడ్ చేసేది తనలో ఉన్న స్కిల్, తనకు వచ్చే మార్క్స్ కాదు సార్. సరే, ఈ దండన లేని విద్య దండగ అంటారు. అయితే ఇప్పటి పేరెంట్స్ ఎట్లా ఉన్నారు అని అంటే, కొట్టకూడదు కానీ మంచి మార్కులు రావాలి, కొట్టకూడదు కానీ మంచి స్టేజ్కి వెళ్ళాలి మా విద్యార్థి, మా కుర్రుడు అని చెప్తా ఉన్నారు. దాన్ని మీరు సమర్థిస్తారా ఎట్లా సార్? దీనికి నేను చెప్పగలిగేది ఒకటే సార్, సమయాన్ని బట్టి మనం ఒక డిసిషన్, ఒక యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడైనా, ఒక తండ్రి అయినా, ఎవరైనా దండించడం కంపల్సరీ అని వాళ్ళు ఎప్పుడూ అనుకోరు. కానీ కొన్ని తప్పని పరిస్థితుల్లో ఎప్పుడైనా ఏదైనా జరిగితే మనం దాని గురించి ఏమీ అనలేము సార్. పనిష్మెంట్ అనేది అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఇప్పుడున్న రూల్స్లో కొట్టకూడదు అంట కాదు. కానీ మీ ఛానల్ ద్వారా నేను ఒక చిన్న ఏమంటారు సార్ మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నా. నేను చాలాసార్లు ఆలోచించినా కూడా, ఇప్పుడు చైల్డ్ సైకాలజీ అని ఏదైతే బీఎడ్లో టీచర్స్కి నేర్పించడం జరుగుతుందో అదే విద్యా వ్యవస్థ మన పిల్లలకి, ఎందుకంటే సార్ వయసు పెరిగిన కొద్దీ పిల్లల్లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల్లో వాళ్ళల్లో ఎటువంటి అంటే కన్స్ట్రక్టివ్ మార్పు, వాళ్ళని డెవలప్ చేసే మార్పు ఎలా ఉంటుంది, అలా ఎమోషనల్ చేంజెస్ ఎప్పుడైతే వస్తాయో వాళ్ళకు సైకాలజికల్గా తెలియాలంటే నాకు అనిపించేది పిల్లలకు కూడా చైల్డ్ సైకాలజీ సబ్జెక్ట్ లేదా ఒక చిన్న టాపిక్ అకాడమిక్స్లో యాడ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సార్, ఇక్కడ కిడ్స్ అంటే పిల్లలు అంటే కిడ్స్ స్కూల్ కూడా ఉంది కదా, ప్లేయింగ్ స్కూల్ కూడా ఉంది కదా, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఇందాక రాగా, దాని గురించి ఏమైనా చెప్తారు సార్? మొట్టమొదటగా నేను చెప్పేది ఏంటంటే సార్, మా పాఠశాలలో ప్రీ ప్రైమరీ నర్సరీ నుండి యూకేజీ తరగతులు ఏవైతే ఉన్నాయో దాదాపు 20-25 మంది ఉపాధ్యాయులు ఉన్నారు సార్, లేడీ టీచర్స్. మీరు ఎప్పుడన్నా గమనించినట్టయితే ఆ టీచర్స్ ప్లేవే మెథడ్లో చదువు చెప్పడం మెయిన్. ఎందుకంటే ఆ వయసులో చిన్నపిల్లలు ఇంటికి దూరం, రెండవది తల్లిదండ్రులకు దూరం,
అయినప్పుడు వాళ్ళకు ఆ టీచర్ అక్కడి నుండి తల్లి కనుక వదిలేస్తే ఇక్కడ ఒక మదర్గా రిసీవ్ చేస్తారు. అందుకనే మేము నర్సరీ నుండి యూకేజీ టీచర్స్కి యాక్చువల్గా టీచర్స్ అని అనము, మదర్ టీచర్స్ అని అంటాం సార్. దాని వెనకున్న కారణం ఏంటంటే ఆ పిల్లలు ఎప్పుడైనా భోజనం కనుక తినుండకపోతే వాళ్ళు కంపల్సరీ ఆ టిఫిన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ పిల్లల్ని తినిపించి తీరుతారు. ఇంకోటి, ఇది యాజమాన్యం నుండి చెప్పిన రూల్ కాదు. ఆ టీచర్ తన వంతు తాను వీడు తినకపోతే వీడు ఆకలిగా ఉంటాడు అనే ఒక ఆలోచనతోని ఆ టీచర్ వాళ్ళకు ఫీడ్ చేయడం జరుగుతుంది. రెండవది, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఏదైతే నేను మీకు అన్నానో, ఆ వయసులో 3, 3.5, 4 ఏళ్ళ వయసులో పిల్లలు కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ని క్యాచ్ చేయరు కాబట్టి వాళ్ళకి ప్లేవే మెథడ్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. వాళ్ళకి యాక్టివిటీ బేస్డ్ మోటార్ స్కిల్స్ కానీ, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కానీ, హ్యాండ్ టు హ్యాండ్ కోఆర్డినేషన్ కానీ, వీటి వల్ల జరిగేది ఏంటంటే సార్, పిల్లలు స్కూల్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. ఇంకోటి, వాళ్ళ వయసు పిల్లలు ఎప్పుడైతే వాళ్ళకు దొరుకుతారో ఆటోమేటిక్గా వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ డెవలప్ అయితే పాఠశాలకి రావడం వాళ్ళకి అలవాటు పడిపోతుంది. ఆ భయం, ఆందోళన బయటికి వెళ్ళిపోతుందని నా మాట. సార్, 10th క్లాస్ ముగించుకొని అంటే పై చదువులకు వెళ్తున్న పిల్లలకు గాను, ఇటు ఫ్రెషర్స్గా మీ స్కూల్కి వస్తున్న విద్యార్థులకు గాను మీరు ఇచ్చే సందేశం? సార్, 10th క్లాస్ సార్ ఇది ఒక ట్రెడిషన్ సార్. ఏమంటే 10th క్లాస్ పిల్లలు బయట వెళ్తున్నప్పుడు కింద నర్సరీలో ఫౌండేషన్ కంపల్సరీ వాళ్ళు వస్తారు. కానీ మేము వీళ్ళందరికీ ఇచ్చే మెసేజ్ ఒకటే సార్, సమాజం మీ వైపు చాలా ఆశలతో ఉన్నది సార్. ఎస్పెషల్లీ మన దేశం ఏదైతే ఇప్పుడు డెవలపింగ్ స్టేజ్లో ఉందో, ఒక ఉన్నత స్థాయిలో ఆ విద్యార్థి ఎదగాలి ఒకటి. రెండవది, ఆ ఉన్నత స్థాయిలో ఎదిగిన తర్వాత కూడా అక్కడ ఆగకుండా ఇంకా పై చదువులు చదివి లేదా మంచి హోదాలో వెళ్ళాలని మా యొక్క సందేశం సార్. రెండవది, ఉన్న పిల్లలకు మేము చెప్పేది మళ్ళీ ఒకటే సార్, ఏమని, పేరెంట్స్ ఇచ్చే మారల్స్, టీచర్ ఇచ్చే ఎడ్యుకేషన్, ఈ కాంబినేషనే మీ సక్సెస్కి పునాది. ఇటు పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అయినా, ఇటు టీచర్ టీచింగ్ అయినా, ఈ రెండింటిలో ఏది లోపించినా అది ఎఫెక్ట్ చేసేది పిల్లలకి. అందుకని నా మెసేజ్ ఏంటంటే, అందరూ పిల్లలు అదొక ట్రయాంగిల్ సార్, త్రిభుజం లాగా, టీచర్, పేరెంట్, స్టూడెంట్, ఈ 3 కోఆర్డినేట్ కనుక చేయగలిగితే ఆ పిల్లలు తన నుండి తను ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నాడో సాధించగలుగుతాడు. అటు సాధించడం వల్ల పిల్లలు సంతృప్తి, సాధించాడనే సంతృప్తి పేరెంట్స్కి, నేను అందించిన విద్య ఈ అబ్బాయికి అమ్మాయికి హెల్ప్ చేసిందనే తృప్తి టీచర్కి. సార్, డే స్కాలర్ని క్యారీ చేయడానికి బస్సులు కూడా చేస్తున్నారు కదా, అంటే ఉన్నాయి కదా, ఆర్టీఓ చట్టం ప్రకారమే, అంటే వాళ్ళ ప్రణాళిక ప్రకారమే నడుస్తున్నాయి సార్ బస్సులు? సార్, మొట్టమొదటగా విద్యా వ్యవస్థలో పాఠశాల బస్సెస్ ఏవైతే ఉంటాయో దీనికి మేము ఒకటే మాట అనగలుగుతా సార్, ఏ పాఠశాల అయినా వాళ్ళు డెఫినెట్గా మొట్టమొదటగా ఆలోచించేది ఏంటంటే పిల్లలకు ఎటువంటి ఇబ్బంది ఏ రూపంలో కూడా కలగకూడదు. అలాంటప్పుడు మాకు ప్రతి పాఠశాలకు వచ్చే ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే సార్, సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు డెఫినెట్గా స్కూల్ ఫిట్నెస్ కానీ, ఆర్టీఓ పరంగా స్కూల్ బస్లో ఉన్న నంబర్ ఆఫ్ సీటింగ్ కానీ వీటన్నింటికి అనుగుణంగా ఉంటుందనే చెప్తాను సార్. వేదం అని నేను ఇందాక అడిగిన క్వశ్చన్ మళ్ళీ నివృత్తం చేస్తాను సార్. వేదం అనేది పెట్టడానికి ఒక మోరల్ వాల్యూ ఉంది అన్నారు కదా, ఆ వాల్యూస్ ఏంటో చెప్తారా? సార్, వేదం తర్వాత సార్ అక్కడ రెసిడెన్షియల్ క్యాంపస్ తప్పవని కూడా ఉంది సార్. సో ఇక్కడ మేము చేసేది ఏంటంటే సార్, చాలామంది పిల్లలు ఎదిగే వయసుతోని పై చదువులు చదవడానికి వెళ్ళేటప్పుడు మన భారతదేశంలో ఉన్న ఒక సాంప్రదాయం, ఉన్న సంస్కారంలో ఒక మంచి గుణం ఏంటంటే, మనము ఏదైనా మంచి పని చేసే ముందు లేదా ఎక్కడికైనా వెళ్ళే ముందు తల్లిదండ్రులు, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటాం సార్. సో అలాంటప్పుడు మేము వేదం పాఠశాలలో ముఖ్యంగా 10వ తరగతి పిల్లలు, ఎందుకంటే వాళ్ళు పాఠశాల నుండి బయటికి వెళ్ళిన తర్వాత పై చదువులు చదవడానికి వాళ్ళకు మంచి పునాది, మంచి బ్లెస్సింగ్స్ ఉండాలని నార్మల్గా దాదాపు పాఠశాలలు ఫేర్వెల్ పార్టీ లాగా పెడతాయి సార్. దాన్ని మేము ఇటు ఫేర్వెల్గా ప్లస్ ఇటు మారల్ వాల్యూస్ని పెంపొందించే విధంగా పాద పూజ అనే ఒక కాన్సెప్ట్ని మేము పెడతాం సార్. ఇందులో మేము చేసేది ఏంటంటే 10వ తరగతి పిల్లల తల్లిదండ్రులను పిలిచి వాళ్లకు అంటే పాద పూజ చేయించి ఆ పిల్లల చేత వాళ్ళ కాళ్ళను నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకునే విధంగా వాళ్ళు
అంటే ఈ ట్రెడిషన్స్ ఇవన్నీ మన రూట్స్ పునాది. అదే గనక మిస్ అయితే మరి ఏ చదువు దేనికి కూడా పనికిరాదు నాకు అనుకుంటే. అందుకని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే ఆ చెయ్యి తల మీద పెట్టినప్పుడు ఆ పిల్లల్లో వచ్చే కాన్ఫిడెన్సే వేరు సార్. ఇంకోటి సార్ ఏంటంటే ఇంతకుముందు మీరు అడిగిన ఒక ప్రశ్నలో నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయినా సార్. అక్కడ పేరెంట్స్ మీటింగ్లో ఎప్పుడైతే పేరెంట్ ఒక సమస్యతోనే మా దగ్గర వచ్చినప్పుడు పరిష్కారాన్ని మేము డిస్కస్ చేస్తాం. కానీ ఆ డిస్కషన్ అక్కడ డిస్కషన్తో ఎండ్ అవ్వదు సార్. ప్రతి ఇయర్ సిలబస్ అయిన తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్కి ముందు మార్చ్ మంత్ 2nd 3rd వీక్లో మేము ఒక OAC ఓపెన్ అకాడమిక్ ఛాలెంజ్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం సార్. సో దీంట్లో జరిగేది ఏంటంటే సార్, ఒక పాఠ్య పుస్తకంలో ఒక సబ్జెక్ట్లో ఉన్న ప్రతి లెసన్ నుండి 10, 15, 20 ఏవైతే బేసిక్గా వెరీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి మెటీరియల్ పిల్లలకు తయారు చేయించి ఇచ్చి ఒక 1 వీక్ టైం వాళ్ళకి ఇచ్చిన తర్వాత పేరెంట్ని మేము పాఠశాలకు ఇన్వైట్ చేస్తాం సార్. ఇన్వైట్ చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ ఒక లెసన్ నుండి 10-15 క్వశ్చన్స్ అంటే దాదాపు ఒక సబ్జెక్ట్లో 100 ఇంటూ 6 సబ్జెక్టులు అంటే 600 ప్రశ్నలు. ఆ 500-600 క్వశ్చన్స్ని పేరెంట్ ఏ మూల నుంచి అయినా ఏదైనా ఏ క్వశ్చన్ అయినా పిల్లలకు అడిగితే ఆ పిల్లలు ఆన్సర్ ఇచ్చిన తర్వాత పేరెంట్కి సాటిస్ఫాక్షన్ దట్ ఓకే చెప్పింది చేసి చూపెట్టారు అనే ఒక సంతృప్తి. ఓపెన్ అకాడమిక్ ఛాలెంజ్ మాకు లాస్ట్ 3 ఇయర్స్లో చాలా హెల్ప్ చేసింది సార్. అంటే స్కూల్లో విద్యతో పాటు కో కరికులం అవి కూడా చెప్పారు మీరు. స్పోర్ట్స్లో అంటే మూమెంట్ ఏమన్నా ఉందా స్కూల్లో? సార్ స్పోర్ట్స్ విషయానికి వస్తే నేను ఒక మాట చెప్తాను సార్. ఎందుకంటే పిల్లలకు ఎడ్యుకేషన్లో ఎంత డెవలప్మెంట్ కావాలో అంతే ఫిజికల్ డెవలప్మెంట్ కూడా అవసరం. అలాంటప్పుడు మేము లాస్ట్ ఇయర్ కనుక మీరు చూసినట్టయితే మా పాఠశాల నుండి కొందరు విద్యార్థులు నేషనల్ లెవెల్ బాక్సింగ్ కుంఫుకి కూడా వెళ్ళారు. రీసెంట్గా సమ్మర్ హాలిడేస్లో జమ్మూ కాశ్మీర్లో కాంపిటీషన్ ఉండే సార్, అక్కడ పిల్లలు వెళ్ళడం జరిగింది. క్రికెట్ కనుక వస్తే అండర్ 14లో కొంతమంది పిల్లలు స్టేట్ స్థాయికి సెలెక్ట్ అయ్యారు. చెస్లో కూడా కొంతమంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే నెల కొంతమంది విద్యార్థులు నేషనల్ లెవెల్ రిప్రజెంట్ చేయడానికి చెన్నైకి బాక్సింగ్ వెళ్తున్నారు సార్. అలా చివరిగా విద్యార్థులకు అటు విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? సార్ విద్యార్థులకు తల్లిదండ్రులకు నేను ఇచ్చే ఏకైక సందేశం ఒకటే సార్. తల్లిదండ్రులు పిల్లల్లో కాన్ఫిడెన్స్ జనరేట్ చేసి నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో నువ్వు సాధించగలవు అనే గట్టి నమ్మకం అటు విద్యార్థులకు, నువ్వు సాధించగలవనే గట్టి నమ్మకం ఇటు టీచర్స్కి అటు పేరెంట్స్లో కనుక ఉంటే దీనివల్ల జరిగేది ఏంటంటే సార్, ఆ పిల్లలు వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని జనరేట్ చేయగలుగుతారు. రెండవది, అది చేయడం వల్ల నా స్కిల్లో నేను సాధించగలుగుతాననే ఒక నమ్మకం నా టీచర్స్కి పేరెంట్స్కి ఉంది అనే ఆలోచన వాడికి ఎప్పుడైతే వస్తుందో పిల్లల్లో, వాళ్ళు డెఫినెట్గా దాన్ని సాధించగలుగుతారని నా మాట. రెండవది ఇంకో విషయం సార్, ఇక్కడ దాదాపు పాఠశాలలో జరిగేది ఏంటంటే సార్, మనము ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు మర్చిపోతాం. ఇప్పుడు మా పాఠశాలలో కొన్ని విషయాలు చెప్తాను సార్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మీరు గమనించినట్టయితే అక్కడ 3-4 ఏళ్ల క్రితం అక్కడ చీఫ్ మినిస్టర్ ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఏమని? పాఠశాలల్లో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ లాంటిది కాకుండా జై హింద్, జై భారత్ అని టీచర్స్ని మీరు విష్ చేయాలని. ఆ ప్రాక్టీస్ని మనం ఇక్కడ పాఠశాలలో ఫాలో చేస్తాం సార్. రెండో విషయం ఏంటంటే సార్, మీరు గమనించినట్టయితే నర్సరీ నుండి యూకేజీ, ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది సార్, చిల్డ్రన్ ఆర్ లైక్ వెట్ సిమెంట్, వాట్ ఎవర్ ఫాల్స్ ఆన్ దెమ్ మేక్స్ ఏ మార్క్ ఆఫ్ ఇంప్రెషన్. అంటే చిన్న పిల్లలు సిమెంట్ లాంటిది ఉంటుంది, ఏమైనా వాటి మీద పడిపోతే అది వాళ్ళు జీవితాంతం మర్చిపోరు. అందుకే అంటావేమో టిల్ ద ఏజ్ ఆఫ్ 7 చైల్డ్ ఈజ్ ఇన్ ద హెవెన్ అని, అంటే దైవ రూపం, వాళ్ళు ఏది మర్చిపోరు. అలాంటప్పుడు మనం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో పిల్లలకు హనుమాన్ చాలీసా, వేరు మన భగవద్గీత నుండి శ్లోకాలు ఇవన్నీ నేర్పించడం వల్ల వాళ్ళకు జరిగేది ఏంటంటే సార్, అది వాళ్ళు ఇక్కడ పాఠశాలలోనే కాకుండా చాలామంది విద్యార్థులు, చాలామంది పేరెంట్స్ నుండి మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. ఏమని? సార్ మేము కూడా అప్పుడప్పుడు సమయం కేటాయించి ఎప్పుడో ఒకసారి అనేది మీరు ఈరోజు కంటిన్యూ చెప్పడం వల్ల
3 ఏళ్ళ మా పాపకి కానీ అబ్బాయికి కానీ హనుమాన్ చాలీసా ప్రతి పదం క్లియర్గా వస్తుందనే సంతృప్తి వాళ్ళు ఎప్పుడైతే చూపెడతారో ఆ హ్యాపీనెస్సే వేరు సార్. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం డిస్కనెక్ట్ అయిపోతే మనకే డిస్కనెక్ట్ అయినట్టు అవుతుందని నా ఉద్దేశం. చూసాం కదా సార్ ఏం చెప్తా ఉన్నారు అని అంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయిలకు చేరుకోవడానికి పిల్లలు చాలా అంటే స్కూళ్ళు పిల్లలైనా పిల్లల తల్లిదండ్రులైనా స్కూల్కి పంపించినామా స్కూల్లో ఇంకా వాళ్ళే టీచర్లే అంటే ఫ్యాకల్టీస్ ఎవరు ఉంటారో టీచర్లు ఎవరు వాళ్ళే చూసుకుంటారు, ఇంకా మన సంబంధం ఏం లేదు అన్నట్టు కాకుండా ఇంట్లో కూడా ఏంటి వాట్ ఈజ్ వాట్ అన్నది ఇంట్లో కూడా తెలుసుకోవాలి, హోంవర్క్ ఏంటన్నది తెలుసుకోవాలి. అప్పుడప్పుడు వచ్చి టీచర్లను కలిసి ఎట్లా ఉంది మా పిల్లాడి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఎట్లా చదువుతున్నాను తెలుసుకోగలగాలి. ఇంకోటి వచ్చి చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికత అనేది పిల్లల్లో బిల్డ్ చేయగలిగితే వాళ్ళ ప్రయాణము అనేది చాలా సునాయాసంగా జరుగుతుంది. మంచి స్థాయికి ఎదగడానికి ఇదొక పునాదిగా జరుగుతుంది అని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా స్కూల్లో అతడు ఇచ్చే మంచి మెసేజ్ ఏంటంటే తల్లిదండ్రుల ఆశీస్సులు ఫస్ట్ తీసుకోండి, తర్వాత గురువుల ఆశీస్సులు తీసుకోండి. వీళ్ళందరినీ గౌరవించినప్పుడే నువ్వు ఉన్నత స్థాయిలోకి వెళ్తావు అని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.